అందరికీ నమస్కారం. గ్రామీణ ప్రాంతాల్లో ఈనాటికి మూఢనమ్మకాలు అదేవిధంగా కొనసాగుతున్నాయి. ఉదాహరణ, 3 బాటలు కలిసే దగ్గర పసుపన్నం తీసేయడం, అదేవిధంగా నిమ్మకాయల వగైరా వంటి వస్తువులను వేయడం ద్వారా వారి ఇంటి శని వేరే ఇంటి వారికి వెళ్తుందని నమ్మడం. అదేవిధంగా బల్లి వంటిపై పడడం ద్వారా వారికి శని జరుగుతుందని స్నానాలు చేయడం. అదేవిధంగా వేరే ఊర్లకు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రకాల కులాల వారు, అదేవిధంగా భర్త చనిపోయిన మహిళలు అడ్డం రావడం వల్ల పని జరగదని ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకోవడం. 2 మూతుల పాముల ద్వారా లక్షలు సంపాదించవచ్చని పాములను పట్టడం. అదేవిధంగా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తుమ్మితే అరిష్టం జరుగుతుందని అక్కడే కొద్దిసేపు కూర్చొని వెళ్ళడం. అదేవిధంగా గ్రహణం పట్టిన రోజు మహిళలు బయటికి రావద్దు, గర్భిణీలు అన్నం తినవద్దు, ఇలాంటివి మూఢనమ్మకాలుగా భావించాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపిల్లలకు మసూచి, ఆటలమ్మ రకరకాల వ్యాధులు వస్తే దాన్ని అమ్మవారుగా పూజించి నీళ్లు పోయడం, ఇవన్నీ మూఢనమ్మకాలు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రారదోలాలంటే తల్లిదండ్రుల పైన బాధ్యత ఉంది. ఇవన్నీ మూఢనమ్మకాలు అని పిల్లలకు చిన్నప్పటి నుంచే వివరించాలి. అదేవిధంగా పాఠ్య ప్రణాళికలో ప్రభుత్వాలు ఇదొక పాఠ్యాంశంగా చేర్చాలి. అదేవిధంగా